కరీంనగర్ లో కలకలం రేపుతున్న గుప్త నిధుల తవ్వకాలు. గుట్టల్లో గుట్టు చప్పుడు కాకుండా గుప్త నిధుల తవ్వకాలు. పురాతన ఆలయాలే దుండగుల టార్గెట్. అటుగా వెళ్లాలంటేనే జంకుతున్న జనాలు. స్వామి ఉండే ఇక్కడ చిన్నగా స్వామి ఆయన నారాయణ నారాయణ అని భజన చేసుకుంటాం. దాదాపు కొద్దేండ్లు ఉన్నాం. ఒకనాడు తెల్లారంగా విచిత్రం ఏం జరిగిందంటే ఆయన నారాయణ నారాయణ తోటి మేము సైకిల్ వేసుకున్నప్పుడు చేపలు పడదు. బస్ వచ్చే వరకు ఈ చిన్న తోల పెద్ద పెద్ద గుండు వచ్చి ఉంది. కరీంనగర్ లో కలకలం రేపుతున్న గుప్త నిధుల తవ్వకాలు. తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి డ్యామ్ ఎల్ఎండి కాలనీ అనుకున్నటువంటి తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతంలో ఈ యొక్క గుప్త నిధుల తవ్వకాలు జరిగినట్టు ఇక్కడ స్థానిక రైతులు మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. వారి సమాచారం మేరకు ప్రస్తుతం మనం ఇక్కడ ఈ పాతాల లక్ష్మీ నరసింహస్వామి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ కనుక చూసుకునేది ఉంటే జేసీబీ సహాయంతో పెద్ద పెద్ద రాళ్లను తొలగించి ఇక్కడ తవ్వకాలు జరిపినట్టు మనకు ఒక ఆనవాళ్ళు అయితే మనకు ఇక్కడ కనబడుతున్నాయి. సుమారు 6 నుంచి 7 మీటర్లు తవ్వినట్లు కూడా మనకైతే ఒక విజువల్స్ లో కనబడుతుంది. అదే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ రావాలంటేనే భయపడుతున్నారు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం తిమ్మాపూర్ మండలంలోనే ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంతంలో ఉన్నాం. గతంలో కరీంనగర్ డ్యామ్ నిర్మించే క్రమంలో ఇక్కడ ఉన్న గ్రామాలు కూడా వాళ్ళు సేకరించిన డ్యామ్ నిర్మాణం కొరకు సేకరించడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇది పురాతనమైన తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. దానికి ఎదురుగానే మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా గానీ జేసీబీ సాయంతో చాలా ప్రాంతాలు ఈ యొక్క పరిసర ప్రాంతాలలో తవ్వకాలు చేసినట్లయితే ఆనవాళ్ళు మనకైతే కనబడుతున్నాయి. అయితే మొన్న ఒక 3 రోజుల కిందట ఇక్కడ బయటి వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు జరపడం జరిగిందని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మీకు విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఒక తవ్వకం జరిపారు. విజువల్స్ లో రైతులు చెప్పిన సమాచారం ప్రకారం సుమారు 6 నుంచి 8 మీటర్ల లోతు ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాల్లో సాగు చేసుకున్నటువంటి రైతులు ఈ ప్రాంతం వైపు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి. నిజము అంటే ఇదివరకు ఒకసారి జరిగింది. ఏమైంది అని అంటే గత 15 ఏళ్ళ కింద ఒక స్వామి ఉండే ఇక్కడ చిన్నగా స్వామి ఆయన నారాయణ నారాయణ అని భజన చేసు దాదాపు కొద్దేండ్లు ఉన్నాడు. ఒకనాడు తెల్లారంగా విచిత్రం ఏం జరిగిందంటే ఆయన నారాయణ నారాయణ అన్నతోటి మేము సైకిల్ వేసుకున్నప్పుడు చేపలు పడదు. బస్ వచ్చే వరకు ఈ చిన్న తోల పెద్ద పెద్ద గుండు వచ్చి ఉన్నాయి. ఇవి ఏంది పెద్ద జేసీబీలు కూడా పెడితే కావాలని రాళ్ళు ఎట్లా వచ్చినాయని చూస్తే ఆ బొరున అచ్చు చూస్తే ఆ పరుబాన్ ఉన్నది, దానికి 2 ఓలు ఉన్నది, అందులో వాగుసుకున్నది. అందులో నుంచి ఏం పోయినాయో ఏముందో ఆ తెల్లారి వస్తుంది. ఆ సాయం కనబడలేదు ఇప్పటి వరకు. అదే అట్లా జరిగిందంటే మొన్నటి రోజున కూడా మేము చేపలు పోతాను, చెరలా చేపలు పడతాను, జేసీబీ వచ్చి ఆడ మట్టి తడతాను, మట్టి తవ్వుతాను. మా రామకృష్ణ కాలం గాడ ఏంది మట్టి తవ్వుతుంది, మరి ఏంది మట్టి తీస్తారా మరి ఎవరికన్నా ఇరికేనా అని అంటే వాళ్ళుండి ఇదివరకు గిట్నే వచ్చిర్రే మన సారు చెప్పినాక డ్యామ్లో ఎస్ఐ గారికి చెప్పినాక బంద్ పెట్టించిండు. మళ్ళీ ఏదో పెద్ద ఎత్తున వచ్చిర్రట అని ఆ సాయంలో మరి పోయి అడుగుదాం పా అని అంటే రాలేదు ఆ భయానికి. నేను వెళ్ళి అడుగుదామని పోయినాక ఏదో స్వామి ఉన్నాడు, హనుమాన్ స్వామి లెక్క మాలేసుకున్నాడు. ఆ స్వామి చెరువు కోనుకు పోయిండు. ఇంకో 2 వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఏంది ఎందుకు చదువుతారు అని అడిగితే ఇక్కడ భక్తులు వస్తారు కాబట్టి మెట్లకి మట్టి తీసి అక్కడ పోస్టానికి చదువుతాను అని అంటే మరి ట్రాక్టర్లు ఇవి ట్రాక్టర్ ఉంటే ఏంటంటే మట్టి తీసుకుపోయి అక్కడ పోయాలి కదా. ఈ కుప్ప పోసుడు ఏంది మళ్ళీ తీసుకొచ్చుడు ఏంటంటే బండ్లు దొరకలే అన్నాడు. ఇక అదేమో రాళ్ళకి ఎందుకు అటే మిషన్ పొక్క వేసుకుంటే పోయింది. ఇక అటు చూసారు వాళ్ళు మినికి నీకు ఎందుక
వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. నీకు అవసరం ఏందన్నాక సపరేట్కి వెళ్ళి వచ్చిన. ఇది జరిగింది. గొర్రెను వాస్తవానికి గోచిరాడు. ఆ భయానికే వాళ్ళు రామకృష్ణ కళలు వాళ్ళు అటు వేరు మీ ఇటు పారిపోయచ్చు. ఇది జరిగింది. అంటే నిజంగా దొరికే ఉంటదంట బంగారం గిట్ల? వాస్తవానికి ఏదో ఒకటి దొరుకుతుంది కదా. ఇక దొరికింది మనం చూసినామా కానీ వాళ్ళు ఏదో ఏదో మిషన్ పెడితే గిర్ర గిర్ర తిరుక్కుంటూ పోయి ఆగిందట. నిధులు ఉన్నాయి నిజమేనా మరి? ఇక నిధులు అంటే ఉంటే ఉండవచ్చు. అది ఇక అది ఇంత ముందు ఉన్న విలేజ్లకు వాళ్ళకు వీళ్ళకి ఎరక కానీ కరెక్ట్ మేము చూసింది అయితే గది. ఇక అది దొరికిందా దొరకలేదా భగవంతునికి ఎరక. అంటే పోలీసు వాళ్ళు వచ్చి ఏమన్నా? వాళ్ళు అబ్దలు వేసినాక మళ్ళీ ఒక వారం రోజులకు మళ్ళీ వచ్చేసారు. మళ్ళీ వచ్చి పెద్ద ఎత్తున వచ్చారట. ఇక మరి అది ఏం జరిగింది ఏమైందో భగవంతునికి ఎరక. స్థానిక రైతులు మత్స్యకారులు కూడా ఇక్కడ జంతు బలి ఇవ్వడం జరిగింది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇటు రావాలంటే కూడా మాకు చాలా భయం వేస్తుంది, మీరు రాలేని పరిస్థితి ఏర్పడిందని ఇక్కడ ఈ చేపల వేటకొచ్చే మత్స్యకారులు మరియు స్థానికంగా వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు కూడా చెప్తున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి ఏదైతే ఉందో పాత రహదారి, ఈ యొక్క పాతాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ యొక్క ఆలయ పరిసర ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయనే అనుమానంతోనే ఇక్కడ తవ్వకాలు జరిపినట్టు కూడా రైతులైతే చెప్పడం జరుగుతుంది. తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఆనుకున్నటువంటి మరొక గ్రామం ఉండేదట. ఇక్కడ స్థానిక రైతాంగం చెప్తున్న పరిస్థితి. డ్యామ్ నిర్మాణ క్రమంలో కూడా ఇక్కడ ఒక పురాతనమైన ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉండేదని చెప్తున్నారు. ఒక స్వామీజీ చాలా సంవత్సరాలుగా పూజలు నిర్వహించేవాడని, స్వామీజీ ఎవరైతే ఉన్నారో ఆయన కనబడకుండా పోవడం జరిగింది. ఈ పెద్ద పెద్ద రాళ్ళు కూడా చెల్లా చెదురుగా పడిన పరిస్థితి కనబడిందని స్థానిక రైతులు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఈ తవ్వకాలు జరిపిన తెల్లారు నుంచి కూడా ఇక్కడ స్వామీజీ కనబడకపోవడం ఒక మిస్టరీగా మారింది.